హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీ పొట్ట అనేది చిన్నగా ఉందా, అయితే మీకు బేబీ బాయ్ పుడతాడా, నెలలు అనేది పెరుగుతున్నా కూడా మీ పొట్ట అనేది ఎందుకు కనిపించట్లేదు, ఇలా పొట్ట చిన్నగా ఉంటే మీకు నిజంగానే బేబీ బాయ్ పుడతారా, అది అసలుకి నిజమా అబద్ధమా అనే విషయాన్ని అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు తమ బేబీ బంప్ అనేది పెరుగుతుందా, ఎప్పుడెప్పుడు తన బేబీని టచ్ చేసి తను ఫీల్ అవ్వచ్చు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మంత్స్ అనేది పెరుగుతున్నా కూడా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో పొట్ట అనేది అస్సలు కనిపించదు. పొట్ట అనేది అసలు ముందుకే రాదు, పెరగదు అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారంటే, నీ పొట్ట కనిపించట్లేదు కాబట్టి నీకు బేబీ బాయ్ ఉన్నాడు, నీ పొట్ట చాలా పెద్దగా ఉంది కాబట్టి నీకు బేబీ గర్లే పుడుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే, నీ పొట్ట ఏంటి చాలా చిన్నగా ఉంది, నీ బిడ్డ లోపల సరిగ్గా పెరగట్లేదేమో, నువ్వు అసలుకి మంచి ఆహారం అనేది తీసుకోవట్లేదు, అందుకే నీ కడుపులో ఉన్న బిడ్డ పెరగట్లేదు, బయటికి పొట్ట అనేది కనిపించట్లేదని అంటూ ఉంటారు. ఇటువంటి ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ ఫేస్ చేసే ఉంటారు. నా ప్రెగ్నెన్సీలో అయితే ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. నాకైతే 8th మంత్ వచ్చే వరకు పొట్ట అనేది అస్సలు కనిపించేది కాదు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు, నువ్వు సరిగ్గా తినట్లేదు, నీ బిడ్డ లోపల పెరగట్లేదు, అందుకే నీ పొట్ట అనేది చాలా చిన్నగా ఉంది అని అంటూ ఉండేవాళ్ళు అనమాట. నాలాగా మిమ్మల్ని కూడా ఇలానే అంటూ ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మన పెద్దవాళ్ళు అన్నట్టుగా పొట్ట అనేది చిన్నగా ఉంటే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నాడని అర్థమా? పొట్ట అనేది కనిపించకపోతే నిజంగానే లోపల మీ బిడ్డ పెరుగుదల అనేది సరిగ్గా లేదనా? అది అసలు నిజమా అబద్ధమా అనే దాని గురించి నేను ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. వాస్తవంగా ప్రెగ్నెంట్ లేడీ బెల్లీ సైజ్కి అలాగే బేబీ యొక్క గ్రోత్కి అసలు సంబంధమే ఉండదు. బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, హెల్దీగా ఉందా లేదా అని మీ పొట్ట యొక్క సైజ్ చూసి మనం అయితే చెప్పలేమండి. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎవరికైనా పొట్ట అనేది అస్సలు కనిపించదు, ఎందుకంటే ఫస్ట్ 3 months బేబీ అనేది అసలు పెరగదు కాబట్టి. ఇంకా మనకి సెకండ్ ట్రైమిస్టర్ నుంచి పొట్ట అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది, అప్పుడు బేబీ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి మనం మంత్లీ చెకప్కి అయితే వెళ్తూ ఉంటాం కదా హాస్పిటల్కి. డాక్టర్ అనేది మనకి మంత్లీ స్కానింగ్ అయితే తీస్తూ ఉంటారు. సో మనకి మంత్కి సరిపడా బేబీ గ్రోత్ ఉందా లేదా అని వాళ్ళైతే స్కానింగ్లో మెజర్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఏ మంత్కి సరిపడా బేబీ ఆ మంత్కి కనుక గ్రోత్ అవుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తారు, బేబీ అంతా బాగుందమ్మా, బాగానే గ్రోత్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి స్కానింగ్ రిపోర్ట్లో వీక్స్కి తగ్గట్టు బేబీ గ్రోత్ అనేది లేకపోతే వాళ్ళే చెప్తారు, మీరు ఇంకా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, మంచి మెడిసిన్ అనేది యూజ్ చేయాలి, బేబీ గ్రోత్ అనేది తక్కువగా ఉందని. సో పొట్ట సైజుని బట్టి మనకి బేబీ గ్రోత్ అనేది పెరుగుతుందా లేదా అని అయితే మనం చెప్పలేము. ఓన్లీ మనకి డాక్టర్స్ అయితే మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో చెప్తారు, ఏ మంత్కి తగ్గట్టు బేబీ ఆ మంత్ గ్రోత్ ఉంటే మనకి చాలు. ఈ పొట్ట అనేది బయటికి కనిపించకపోవడానికి కొన్ని రకాల కారణాలు అయితే ఉంటాయండి. మెయిన్గా వచ్చేసరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో చాలా తక్కువగానే ఈ పొట్ట అనేది తక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి వాళ్ళ స్కిన్ అనేది అప్పటి వరకు టైట్గా ఉంటుంది కాబట్టి తొందరగా స్ట్రెచ్ అనేది అవ్వక పొట్ట అనేది చాలా చిన్నగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆల్రెడీ ఒక డెలివరీ అయిపోయి వాళ్ళ చర్మం అంతా సాగి మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి పొట్ట అనేది చూడటానికి చాలా పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో కొంచెం పొట్ట అనేది చిన్నగానే కనిపిస్తూ ఉంటుంది. దానికి తోడుగా సన్నగా ఎత్తుగా ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్లో పొట్ట అనేది చాలా చిన్నగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా హైట్ ఉంటారు, వాళ్ళ పొట్టలో చాలా స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి బిడ్డ అనేది ఆ పొట్టలోనే సరిపోతూ ఉంటుంది, బయటికి రావాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి పొట్ట అనేది కొంచెం చిన్నగానే కనిపిస్తుంది. ఇంకా కొంచెం లావుగా పొట్టిగా ఉన్న వాళ్ళల్లో పొట్ట అనేది బాగా ముందుకైతే కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి లోపల పొట్టలో స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో లోపల స్పేస్ తక్కువగా ఉండటం వల్ల బిడ్డ బయటకైతే పెరుగుతూ ఉంటుంది కాబట్టి పొట్ట కొంచెం పెద్దగా అయితే కనిపిస్తుంది. సో బెల్లీ అనేది చిన్నగా ఉంటే బేబీ పెరగట్లేదు, పెద్దగా ఉంటే బాగా పెరుగుతుంది అని అయితే అస్సలు మనం గెస్ చేయలేము. మీరు బేబీ గ్రోత్ అనేది ప్రతి మంత్ డాక్టర్ని అయితే కనుక్కొని సరిపడా ఉందో లేదో అయితే ఒక్కసారి చెక్ అయితే చేసుకోండి. ఇంకా పొట్ట సైజుని బట్టి మనం జెండర్ అనేది ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. అసలుకి ఈ పొట్ట సైజుని బట్టి మనం జెండర్ అనేది చెప్పొచ్చా అంటే దీంట్లో ఎటువంటి వాస్తవం అయితే లేదండి.
నేను పైన చెప్పాను కదా, కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అలాగే ఎత్తుగా సన్నగా ఉన్న వాళ్ళల్లో కొంచెం పొట్ట చిన్నగా ఉంటుంది, పొట్టిగా లావుగా ఉన్న వాళ్ళలో పొట్ట కొంచెం పెద్దగా ఉంటుంది. అంతేకాని పొట్ట చిన్నగా ఉంటే అబ్బాయి, పొట్ట చూడటానికి పెద్దగా కనిపిస్తే కడుపులో ఉన్నది అమ్మాయి పుడతారు అటువంటివి అస్సలు నమ్మొద్దు. దీంట్లో ఏమాత్రము వాస్తవం అయితే లేదండి. సో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, బేబీ గర్ల్ బేబీ బాయ్ అనేది పొట్ట సైజుని బట్టి మనం చెప్పగలమా లేదా అని. సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.